2025 మార్చి నెల నాటికి దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ 4G సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండలో నూతన దేశీయ బేస్ బ్యాండ్ యూనిట్ను ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ బిఎస్ఎన్ఎల్ అధికారులతో కలిసి పెమ్మసాని ప్రారంభించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న పెమ్మసాని 4500 బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఏర్పాటు చేసి నాణ్యమైన 4G సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. రాబోయే రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ 4G సేవల వినియోగదారులకు చేరువ చేస్తామని అన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని, బిఎస్ఎన్ఎల్ ద్వారా ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని సీఎండీ రాబర్ట్ రవి తెలిపారు. అతి తక్కువ రేట్లలో మెరుగైన సేవలు అందించేందుకు కేంద్రం ప్రణాళిక అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థల ధరల వల్ల ప్రజలు బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారని తెలిపారు. అదేవిధంగా రాజధానిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండి బిఎస్ఎన్ఎల్ రాబర్ట్ రవి గారు, అదేవిధంగా శేషాచలం గారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ జనరల్ మేనేజర్ గారు ఏపీ బిఎస్ఎన్ఎల్ ఇక్కడికి వచ్చున్నారు. ఎందుకు అంటే దేశంలో బిఎస్ఎన్ఎల్ 4G ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా తీసుకురావాలనేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం. భాగంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ కంప్లీట్ అయినటువంటి టవర్ని ఇన్స్పెక్ట్ చేయటం, టెస్టింగ్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాం అంటే మీకు తెలియదు కాదు, ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంది. రెండే ఉన్నాయి, ఎయిర్టెల్, జియో. దాదాపుగా మోనోపోలీ, డ్యూయోపోలీకి వచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరూ కనుక ఒక విధంగా అనుకోని రేట్లు పెంచితే పేదవాడు ఆప్షన్ లేనటువంటి పరిస్థితి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజున ఎక్స్ట్రా 4G కావాల్సిన టెక్నాలజీని, అడిషనల్ టవర్స్, ఇది చంద్రబాబు నాయుడు గారి కల కూడా. లాస్ట్ 2014-19 మధ్య చేద్దాం అనుకున్నారు, కొంతవరకు సక్సెస్ అయ్యాం. ఇంకా కొన్ని గ్రామాల్లో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారి కళ, వీళ్ళిద్దరి కళని సాకారం చేయటం కోసం సిఎండి గారు, మేము, శేషాచలం గారు అందరం కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా, అదేవిధంగా క్వాలిటీ సర్వీస్ వచ్చే విధంగా